ఏం ఝాన్సీ, ఏం సంగతి, ఎట్లా ఉన్నావు? అందరు బాగున్నారా? బానే ఉన్నానే. నువ్వు ఎలా ఉన్నావు? అందరూ బానే ఉన్నారు. ఏం చేస్తున్నావు? నేనా, ఒక్క నిమిషం ఝాన్సీ, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు చెప్పు ఝాన్సీ, ఏంటి సంగతి? ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఆ పిల్ల ఏంటి, దానికి పాలు పోయటం ఏంటి, నల్ల పిల్లని పెంచడం ఏంటి? నీకు గుర్తుందా అసలు? అది ఉంటే ఇంట్లో అపశకునమే. ఏమైంది? ఏ గ్రంథంలో ఉంది చెప్పు అపశకునం అని? ప్రతి ఒక్కళ్ళు పిల్లి అపశకునం, పిల్లి అపశకునం అంటున్నారు. ఆ గ్రంథాల గురించి వాటి గురించి నాకైతే తెలీదు. నాకు తెలిసింది ఏంటంటే మా పెద్దవాళ్ళు చెప్పింది అదే. పిల్లి ఎదురు రావటం అని, నల్ల పిల్లిని పెంచుకోవడం అనేది మంచిది కాదు. నేను ఒకటి చెప్పనా ఝాన్సీ, మన శాస్త్రాల్లో గాని, గ్రంథాల్లో గాని, పురాణాల్లో గాని ఎక్కడా కూడా పిల్లి అపశకునం అన్న మాటే రాయబడలేదు తెలుసా? మరి మన పూర్వీకులు అశుభం అని ఎందుకు చెప్పారు? ఝాన్సీ, 200 సంవత్సరాల క్రితం, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడానికి ముందు మన దేశంలో పిల్లి అశుభం అన్న మాట ఎక్కడ వినిపించలేదు. మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాతే మనకు వచ్చింది. అదేంటి బ్రిటిష్ వాళ్ళు అని అనుకుంటున్నావేమో. ఎందుకంటే యూరప్ కంట్రీస్ లో, అంటే ఫ్రాన్స్, జర్మనీ అటు సైడు పిల్లిని అపశకునంగా భావించేవాళ్ళు. అక్కడ మాంత్రికులు వాళ్ళ తంత్రశక్తుల్ని వాళ్ళ పూజల కోసం ఎక్కువగా పిల్లిని ఉపయోగించేవాళ్ళంట. అందువల్ల వాళ్ళందరికీ అక్కడ ప్రజలు పిల్లిని చూడంగానే ఇది అశుభం, దీన్ని మాంత్రిక శక్తులకి ఉపయోగిస్తారు కాబట్టి పిల్లిని చూడకూడదు అనేటటువంటి భావన పడిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనల్ని పరిపాలించడానికి వచ్చారో, బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనకి ఈ భావన అనేది మనలోకి వచ్చిందే తప్ప మనకి ఎక్కడా రాసి లేదు. మన పూర్వీకులు కూడా చెప్పలేదు. పిచ్చి నమ్మకాలతో జంతువులను బాధ పెట్టకండి. అవి మీ గుమ్మం ముందుకు వస్తే ఒక ముద్ద భోజనం పెట్టండి.